భగవద్గీత అంటే ప్రపంచమంతా గౌరవించే గ్రంథం. గీత అంటే మాట, వాక్కు. భగవంతుని వాక్కులే భగవద్గీత. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. కృష్ణుడు అంటాడు, ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం. అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థములకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదాన్ని పొందుతారు. గీత చదివితే అర్థమవుతుంది పరమాత్మకు మనపై ఎంత ప్రేమ ఉందో. దురలవాట్లకు లోనైనా, నీచుడైనా, పతన మార్గంలో పయనిస్తున్నా నన్ను నమ్మిన వాడిని అసహించుకోకండి. నన్ను నమ్మాడు కనుక ఉద్ధరించే బాధ్యత నాదే. నన్ను నమ్మిన వారు ఎన్నటికీ నాశనమవ్వరు. నేనే వారిని ఉద్ధరిస్తాను అంటూ అందరి పట్ల పరమాత్మ తన ప్రేమను వ్యక్తం చేస్తారు. భగవద్గీత మహాభారత ఇతిహాసంలో ఉన్న గీతను ఉపనిషత్తులాగా చెప్పారు మహర్షులు. ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. ఇతిహాసం మామూలుగా చదివినా అర్థమవుతుంది, కానీ ఉపనిషత్తు అర్థమవ్వాలంటే గురువు కావాలి. గురువు గారికి దగ్గరగా ఆసనం వేసుకొని కూర్చుంటే తాను అనుభవంలోకి తెచ్చుకున్న తత్వాన్ని గురువు పరమ ప్రేమతోటి శిష్యుడికి అర్థమయ్యేలాగా చెప్తారు. అలా చెప్పిన ఆ తత్వం శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది, భగవంతునికి దగ్గర చేస్తుంది. అలా గురువుకి దగ్గరగా కూర్చుని అర్థం చేసుకోవలసిందే ఉపనిషత్తు. గీత కూడా ఉపనిషత్తే. అందుకే గీత చదవాలి అనుకున్నవారు తగిన గురువుని కానీ, గురువులు రాసిన గీతా భాష్యాన్ని కానీ చదవడం వలన సులభంగా అర్థమవుతుంది. గీతను ఎవరు చదవాలి అన్న ప్రశ్న వస్తుంది. మనిషి చనిపోయాక ఆత్మశాంతి కోసం భగవద్గీత పెట్టాము అంటారు. కానీ ఎంతో పుణ్యం చేస్తే కానీ దొరకని జన్మ మానవ జన్మ. బతికున్నప్పుడే భగవద్గీత చదవాలి, తత్వం బోధపడాలి. అప్పుడే జన్మ చరితార్థం అవుతుంది. మన జీవితాన్ని మనమే రాసుకుంటాము. 12 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య మనం ఏ కర్మలు చేస్తామో అవి ఆ తర్వాత జీవితాన్ని నడిపిస్తాయి. ఈ సంవత్సరాల్లో ఏ కర్మలు చేస్తామో, మంచి కర్మలు చేస్తామో, చెడు కర్మలు చేస్తామో వాటిని బట్టే మన జీవితం నడుస్తుంది. చిన్న వయసులోనే భగవద్గీత చదివితే మన జీవితం సుఖమయం అవుతుంది, శాంతి లభిస్తుంది. మనం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏమి చేయకూడదో అర్థమవుతుంది. భగవద్గీతను యువత ఖచ్చితంగా చదివి తీరాలి. భగవద్గీత సన్యాసుల కోసం అంటారు కొందరు. భగవద్గీత చదివిన వారు సన్యాసులైతే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చేదే కాదు. ఎందుకంటే భగవద్గీత గాంధీ, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులు చదివారు. నీ తలరాత నీవే రాసుకో. నీ ఉత్తర జన్మ ఉత్తమంగా ఉండాలంటే, నీ గీత బాగుండాలంటే భగవద్గీత చదివి తీరాలి. చదివిన దానిని ఆచరించాలి.